వెల్కమ్ టు ద వర్డ్ప్రెస్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ప్లగిన్ గురించి చూద్దాం. ఈ టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ప్లగిన్ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం యాక్చువల్గా చాలా సైట్లో చూస్తూ ఉంటాం. మన సైట్లో లాగిన్ అయినప్పుడు ఓటీపీ మన మొబైల్కి కానీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఆ మొబైల్లోకి వచ్చిన ఓటీపీని మనం చెక్ చేసుకుని ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే సైట్లోకి లాగిన్ అవుతాం. సో మోస్ట్ రీఛార్జ్ సైట్స్కి కానీ లేకపోతే జీమెయిల్ అకౌంట్కి కూడా టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉంటుంది. సో ఈ టూ ఫ్యాక్టర్ ప్లగిన్ దేని మీద పనిచేస్తుంది అంటే టీఓటీపీ అండ్ హెచ్ఓటీపీ ఆల్గోరిథమ్స్ మీద వర్క్ అయిపోతుంది అనమాట. ఈ ప్లగిన్స్ ఇవన్నీ కూడా టైం సెన్సిటివ్. అంటే ఇప్పుడు మెసేజ్ వస్తే నేను ఒక పావు గంట తర్వాత ఓటీపీని ఎంటర్ చేస్తానంటే అప్పటికి ఎక్స్పైర్ అయిపోయి మళ్ళీ కొత్త జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీనికి 4.8 రేటింగ్ ఉంది. కాకపోతే అప్డేటెడ్ 1 year బ్యాక్ అప్డేట్ చేశారు. ఓకే, సో తర్వాత వచ్చేసి మీరు థర్డ్ పార్టీ ప్లగిన్స్ కూడా పెట్టుకోవచ్చు. యూ కెన్ నౌ చూస్ యూజ్ థర్డ్ పార్టీ యాప్స్ లైక్ గూగుల్ అథెంటికేటర్ విచ్ ఈజ్ అవైలబుల్ ఫర్ మోస్ట్ మొబైల్ ప్లాట్ఫామ్స్. ఇవి కమింగ్ వీడియోస్లో ఎప్పుడన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే నాకు ఓటీపీ ఏంటి వస్తుంది అంటే నా జీమెయిల్ అకౌంట్కి రావాలి. ఓకేనా? సో దాని పర్పస్ నేను నా ప్లగిన్ ఫోల్డర్లోకి వెళ్తున్నాను. టూ ఫ్యాక్టర్ ఆత్ అని సెట్ చేస్తున్నాను. సో యాడ్ న్యూ. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. ఒకవేళ ఇన్స్టాల్ చేయకపోతే మాత్రం మీరు ఏం చేస్తారంటే, అందుకుముందు మనం లిమిట్ లాగిన్ అటెంప్ట్స్ అనే ప్లగిన్ని యాడ్ చేసి ఉంచాం కదా, మళ్ళీ ఇది కూడా అదే టైప్ కాబట్టి దీన్ని డియాక్టివేట్ చేసేయండి. డియాక్టివేట్ చేసి టూ ఫ్యాక్టర్ ఆత్ ప్లగిన్ గురించి సెట్ చేయండి. సారీ, టూ ఫ్యాక్టర్ ఆత్. సో సెట్ చేసినట్టయితే మీకు ఇక్కడ ప్లగిన్స్ కనపడుతూ ఉంటాయి. సో ఇక్కడ ఇది ఒకటి ఉంది, అథెంటికేషన్ గూగుల్ అథెంటికేటర్ ఈజీలీ అండ్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో ఇది మీరు ట్రై చేయండి. నేను ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత టూ ఫ్యాక్టర్ అది ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ కనపడుతూ ఉంటాయి. సో ఇంపార్టెంట్ నోట్స్, దిస్ ఈజ్ యువర్ పర్సనల్ సెట్టింగ్స్ ఫర్ ద టూ ఫ్యాక్టర్ ఆత్. నథింగ్ యూ కెన్ చేంజ్ విల్ హ్యావ్ ద ఎనీ ఎఫెక్ట్ ఆన్. సో ఇట్ ఆస్క్ ఫర్ ద delivery type is choose the if you want your one time password delivered. So email, save changes. So after that go for your plugins and install plugin and search for the and click on the two factor authentication settings. So here we can control the who can. ఇక్కడ మనం ఎవరికి, ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేషన్ కదా, నాకు కూడా ఓటీపీ అవసరం లేదు అనుకుంటే అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా మనం ఓటీపీ లేకుండా చేసుకోవచ్చు. ఎడిటర్కి, ఆధార్కి, కంట్రిబ్యూటర్కి, సబ్స్క్రైబర్కి ఓటీపీ వచ్చేటట్టు చూడవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఈమెయిల్ వస్తుంది కదా, ఆ ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది వీఎన్కే టెక్ నుంచి వచ్చిందని చెప్పి ఈ సెట్టింగ్స్ ఇక్కడ చేసాము. సో XML RPC స్టేటస్ ఇది యాక్చువల్గా ఆఫ్లో ఉంది కాబట్టి నేను ఆఫ్లోనే చేశాను. డిఫాల్ట్ ఆల్గోరిథం TOP, టైం బేస్డ్, HOTP ఈవెంట్ బేస్డ్. సో టైం బేస్డ్ అంటే ఇది జస్ట్ 2 minutes 3 minutes ఉంటుంది. TOTP ఉంచుకోండి. ఈవెంట్ బేస్డ్ అంటే ఏంటంటే, సో మీరు క్లిక్ చేసేంత వరకు వస్తుంది అనమాట. చేంజ్ యూజర్ సెట్టింగ్స్, అడ్మినిస్ట్రేటర్, సో ట్రాన్స్లేషన్స్, ఇవన్నీ మనకి రిక్వైర్మెంట్ బట్టి సెట్ చేసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే లాగౌట్ అయిపోతున్నాను సైట్లో నుంచి. చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా అని. సో తర్వాత లాగౌట్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి సో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. రమేష్, సో లాగిన్. సో ఓటీపీ అడుగుతుంది కదా, మీ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయండి. జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్బాక్స్లోకి వెళ్తే మీకు ఓటీపీ వచ్చి కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొద్దిగా లేట్ అవుతుంది. సో ఒకసారి స్పామ్ ఫోల్డర్ చెక్ చేయండి.
యాక్చువల్గా ఇంతకుముందు నేను 2 times చేశాను, అది ఏమన్నా ప్రాబ్లం అనుకుంటా. సో ఇక్కడ స్పామ్ ఫోల్డర్ 53 ఉన్నాయి. సో మళ్ళీ ఇక్కడ వచ్చి కనపడుతుంది ఇది. సో దీన్ని నాట్ స్పామ్లో పెట్టినా సరే అది అలాగే చేస్తుంది, నాట్ స్పామ్. సో ఇక్కడ ఇన్బాక్స్ చూడండి, ఈ పాస్వర్డ్ని తొందరగా కాపీ చేసుకోండి. 591102 591102 591102. మీరు ఈవెంట్ బేస్డ్ ఒకసారి సెర్చ్ చేసి ఏమవుతుందో చూడండి. ఇక్కడ మళ్ళీ వెంటనే ఎక్స్పైర్ అయిపోతుంది ఇది. సో 1 minute ఉంటుందంటే. Now also it was expired. So 310688. 310688.